హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం, దండత్ ప్రణామాలు. ఈరోజు మన ఉపదేశామృతం చర్చలోకి కొద్దిగా లేట్ అయిపోయింది స్టార్ట్ చేయడానికి. చూసుకోలేదు నేను, 5 o'clock స్టార్ట్ దాటిపోయింది, ఇప్పుడే చూసాను టైము. సో మనం ఈరోజు ఉపదేశామృతంలో 5వ శ్లోకాన్ని చర్చించుకుందామంట. సో ఈ శ్లోకంలో చాలా ముఖ్యమైన విషయాలు మనం తెలుసుకుంటాము. ముఖ్యంగా ఎలా వివిధ స్థాయిల్లో ఉన్న భక్తుల్ని, అంటే భక్తులు 3 స్థాయిల్లో ఉంటారు: కనిష్ట, మధ్యమ, ఉత్తమ. సో కనిష్ట అధికారి, మధ్యమాధికారి, ఉత్తమ అధికారి. ఈ 3 స్థాయిల్లో ఉన్న భక్తుల్ని గుర్తించడం ఎలా, దాని తర్వాత వాళ్ళని సన్మానించడం, వాళ్ళని ఆదరించడం, వాళ్ళతో వ్యవహరించడం, వాళ్ళకి ఎలా మనము గౌరవాన్ని ఇవ్వాలి అనే విషయాన్ని తెలుసుకోవడం, వాళ్ళతో మనం సాంగత్యం ఎలా స్వీకరించాలి అనే విషయాన్ని తెలుసుకోవడం. మరి దీక్ష ద్వారా ఒక భక్తుడు మరి మధ్యమాధికారి స్థాయికి వెళ్తాడా, కనిష్ట స్థాయిలోనే ఉంటాడా, ఉత్తమ స్థాయికి ఎలా వెళ్ళాలి, లేకపోతే ఉత్తమ స్థాయికి వెళ్ళడానికి కనిష్ట స్థాయి నుంచి మార్గం ఏంటి, ఇలా దీక్ష ద్వారా ఏం జరుగుతుంది, దీక్ష తీసుకోవడానికి యోగ్యత ఏమిటి, ఇవన్నీ విషయాలు కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. సో దేని ఆధారంగా మనం ఒక వ్యక్తిని గుర్తించగలము, అతను కనిష్ట స్థాయిలో ఉన్నాడా, మధ్యమ స్థాయిలో ఉన్నాడా, ఉత్తమ స్థాయిలో ఉన్నాడా. సో ఇవన్నీ విషయాలు, ఇంకా కొన్ని విషయాలు ఏవైతే మనకు ప్రభుపాద వారు చర్చించారో మనం చర్చించుకుందామంటే ఈరోజు తాత్పర్యంలో. సో మనకి ఇది మన నిత్య జీవితంలో, భక్తి జీవితంలో ఎంతో ఉపయోగపడే విషయాలు మనం చర్చించుకుంటాం ఈరోజు. సో ఈరోజు శ్లోకంతో మొదలు పెడదామంట. దానికన్నా ముందు మంగళాచరణ చేసుకుందాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషః శూన్యవాదీ పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచలనివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు శ్లోకం ఉపదేశామృతంలో 5వ శ్లోకం. కృష్ణేతి యస్య గిరితం మనసా ధ్రియేత దీక్షస్తి చేత్ ప్రణతిభిశ్చ భజంతమీశం శుశ్రూషయా భజన విజ్ఞమనన్యమన్య నిందాదిశూన్యహృదమిప్సిత సంగలబ్ధ్యా. కృష్ణేతి యస్య గిరితం మనసా ధ్రియేత దీక్షాస్తి చేత్ ప్రణతిభిశ్చ భజంతమీశం శుశ్రూషయా భజన విజ్ఞమనన్యమన్యా నిందాదిశూన్యహృదమీప్సిత సంగలబ్ధ్యా. సో ఇక్కడ ఏం చెప్తున్నారంట, ఎవరైతే కృష్ణేతి యస్య గిరితం మనసాద్రియేత, ఎవరైతే భగవంతుడి నామాల్ని జపిస్తున్నారో, ఎవరైనా సరే, ఒకవేళ వాళ్ళు కృష్ణనామాల్ని జపిస్తున్నారు, హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తున్నారు అనుకోండి,
అతన్ని మనం వెంటనే మన మనస్సు ద్వారా మాత్రం తప్పకుండా ఆయనని మనస్సులో ఆయనకు ప్రణామాలు అర్పించుకోవాలి. సో మనము మన మనస్సులోనే ఆయనకి ఎవరైనా సరే ఒక వ్యక్తి హరే కృష్ణ మహామంత్రం జపిస్తున్నాడంటే ఏ స్థాయిలో ఎవరైనా సరే అతనికి మనము మనస్సులోనే రెస్పెక్ట్, హానర్, ఆదరణ అనేది ఇవ్వాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే దీక్షను తీసుకొని తద్వారా భగవంతుడి సేవలో, విగ్రహారాధన సేవలో నిమగ్నమై ఉన్నారో వారికి మనము దండోత్ ప్రణామాలు అర్పించుకోవాలి. ఎలాగైతే మనం అర్పిస్తామో మన శరీరంతో. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. సో మనము అలా దండోత్ ప్రణామాలు, నార్మల్ దండోత్ ప్రణామాలు మనము మన పంచాంగ ప్రాణం అర్పించుకోవచ్చు అన్నమాట డివోటీస్కి. సో ఇంకా ఎవరైతే శుశ్రూషయ భజన విజ్ఞమనన్యమన్య అంటే వాళ్ళు ఎంతో శ్రద్ధతో భజన చేసుకుంటూ భగవంతుడిని నిరంతరం సేవిస్తూ ఉన్నారు భక్తి మార్గంలో, అలాంటి వారి యొక్క హృదయం నిందాది శూన్య హృదయం ఈప్సిత సంగలబ్ధ్య, వారి యొక్క హృదయంలో వాళ్ళు వేరే భక్తుల పట్ల వేరే ఇంకొక భక్తులను ఎప్పుడూ నిందించరన్నమాట వాళ్ళు. అలా వేరొకరి పట్ల వాళ్ళకు నిందించే స్వభావం లేదన్నమాట. సో అంత శుద్ధమైన మనస్సు, హృదయంతో వాళ్ళు ఎల్లప్పుడూ భగవంతుడిని నిత్యం సేవించుకుంటూ ఉంటారు. అనన్యమన్య, ఇంకా వేరే పనులు ఏం చేయరు, వాళ్ళది ఒకటే సేవ, భగవత్ సేవ. భగవంతుడికి భక్తి చేసుకోవడమే ముఖ్యమైన కార్యం వాళ్ళకి, అదొకటే కార్యం ముఖ్యంగా వాళ్ళు చేసుకుంటూ ఇంకా ఏ భక్తుల్ని వేరే వాళ్ళు ఎవరిని కూడా వాళ్ళు ఎప్పుడు క్రిటిసైజ్ చేయడం, నిందించకుండా ఉంటారు. అవునా, నిందాది శూన్య. అలాంటి వారి యొక్క మనము ఈప్సిత సంఘ లభ్య, వారి యొక్క సంఘాన్ని ప్రాప్తించుకోవడానికి మనం ప్రయత్నించాలి అటువంటి భక్తులని. సో అటువంటి భక్తులతో మనం సాంగత్యాన్ని ఆకాంక్షించాలి, మనం కోరుకోవాలి అని ఇక్కడ రాశారనమాట. సో ఇంతకుముందు మనం చదువుకున్నాం కదా దీనికన్నా ముందు 6 ప్రీతి లక్షణాలని. సో ఆ 6 ప్రీతి లక్షణాలను కూడా మనం వ్యవహరించేటప్పుడు భక్తుల యొక్క స్థాయి, ఏ స్థాయిలో ఉన్నారా భక్తులు ఎదుటివారు అనేది చూసుకొని దాని ప్రకారంగా మనము వ్యవహరించాలి. ఆ విధంగా మనము మరి భక్తుల్లో ఆ యొక్క ఆంతర్యాన్ని మనం అర్థం చేసుకోగలగాలి. దానికోసమని ఈ శ్లోకం మనకు శ్రీ రూప గోస్వామిపాద ఇచ్చారు అని ఇక్కడ రాశారు ప్రభుపాదుల వారు. ఎందుకంటే ఏ స్థాయిలో ఉంటే భక్తులు ఆ స్థాయిలో మనం తగ్గట్టుగా మనం వ్యవహరించాలి, వారిని ఆదరించాలి. అలా అయితే మనకు ముందు చెప్పారు కదా, జస్ట్ చాంటింగ్ చేస్తున్నారు, ఇప్పుడే స్టార్టింగ్ హరే కృష్ణ మహామంత్రం జపిస్తున్నారు, దానికి అలా వాళ్ళనైనా సరే ఎవరైనా సరే అలా హరే కృష్ణ మహామంత్రం చెప్పిస్తే మన మనసులో వాళ్ళు తప్పకుండా రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి, వాళ్ళకి గౌరవం అనేది ఇవ్వాలన్నమాట మనసుతోనే. సో మనం మనసులోనే వాళ్ళకి ప్రణామాలు అర్పించుకోవచ్చు అలా. సో అలా 3 స్థాయిల్లో ఉంటారనమాట భక్తులు. కనిష్ట అధికారి అంటే అన్నిటికన్నా కింది స్థాయి, ఫస్ట్ స్టేజ్, అది కనిష్ట అధికారి. దానికన్నా పైన మధ్యమ అధికారి, ఇంకా దానికన్నా పైన ఉత్తమ అధికారి. సో ఇలా 3 స్టేజెస్లో మనం భక్తుల్ని మనం చూడొచ్చు, ఏదో ఒక స్టేజ్కి వాళ్ళు చెంది ఉంటారని మన విషయం అర్థం చేసుకోవచ్చు అనమాట. అది ఎలా అనేది ఈరోజు మొత్తం చర్చ ఉంది, అందులో తాత్పర్యంలో ఉంది. సో ఇక్కడ ఫస్ట్ ఇచ్చేసారు కనిష్టాధికారి అంటే ఎవరైతే ఇప్పుడే కొత్తగా హరినామాన్ని పొందేవాళ్ళు, హరే కృష్ణ మహామంత్రం గురించి వాళ్ళు తెలుసుకొని జపం అనేది మొదలుపెట్టారు, లేకపోతే కొత్తగా హరినామ దీక్ష తీసుకొని కొత్తగా స్టార్ట్ చేస్తారు, హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తున్నారు ఇంకా. సో ఈ విధంగా వాళ్ళు ప్రయత్నిస్తున్నారు హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయడానికి. ఇటువంటి వారు ఏంటంటే ఇంకా కొత్తగా భక్తి మార్గంలోకి వచ్చిన వారు, కొత్తగా ఇప్పుడే దీక్ష తీసుకొని హరే కృష్ణ మహామంత్రాన్ని బాగా జపం చేయడానికి ప్రయత్నిస్తున్నవారు. సో వీళ్ళందరూ ఏంటంటే కనిష్ట అధికారి. సో ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి, ఇది ఒక్కటే లక్షణం కాదు, ఈ లక్షణాలతో పాటు ఇంకా లక్షణాలు మనకు చైతన్య చరితామృతంలో ఇంకా శ్రీమద్ భాగవతంలో కూడా విషయాలు ఉన్నాయి. అవన్నీ కూడా ప్రభుపాదుల వారి తాత్పర్యంలో రాస్తారనమాట. సో అందుకని మనం ఇక్కడ ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్దామంట, ఎలా తాత్పర్యంలో వచ్చింది అలా. మరి మధ్యమ అధికారి వచ్చేసి ఆయన ఆల్రెడీ గురువుగారి దగ్గర దీక్ష తీసేసుకున్నారు, ప్రామాణిక గురువు దగ్గర ఆయన ఆధ్యాత్మిక దీక్ష అనేది తీసేసుకొని తద్వారా గురువు యొక్క ఆదేశానుసారంగా భక్తిలో సేవలో నిమగ్నమై ఉన్నాడనమాట.
ఎంతో ప్రేమపూర్వకంగా ఆయన భగవంతుడికి సేవ చేసుకుంటున్నాడు అలా. సో అతన్ని మనము ఈ మధ్యమ అధికారిగా గుర్తిస్తాం. మధ్యమ అంటే మధ్యలో అలా అన్నమాట. వాళ్ళు ఉత్తమ అంటే చాలా టాప్, అందరికన్నా టాప్ ప్లాట్ఫామ్ అనమాట, అన్నిటికన్నా ఉత్తమమైన స్థితి. సో కింది స్థితిని కనిష్ట అంటారు కొత్తగా. సో అలాగే మధ్యలో ఉన్న స్థితిని మధ్యమ అధికారి అంటారు. సో ఇలా మధ్యమ అధికారి అంటే వీరు భక్తి పదంలో కూడా, భక్తి మార్గంలో కూడా మధ్యలో ఉన్నారు అని అర్థం అన్నమాట. సో ఉత్తమ అధికారి చాలా ఉన్నత స్థాయిలో ఉన్న భక్తుడు. అతన్ని మనం ఎలా అంటే గుర్తించడం ఈ శ్లోకంలో చాలా సింపుల్గా ఇచ్చేశారు. ఏంటంటే వాళ్ళు ఎప్పుడు వేరొకరిని నిందించడానికి వాళ్ళకి ఏమాత్రం ఆసక్తి లేదు. నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ బ్లాస్ఫేమింగ్ అదర్స్. ఎందుకంటే వాళ్ళ హృదయం క్లీన్, శుద్ధంగా, పరిశుభ్రంగా ఉంది, నిర్మలంగా ఉంది. సో ఎందుకంటే వాళ్ళు భగవంతుడు యొక్క శుద్ధ భక్తిని, శుద్ధ ప్రేమను వాళ్ళు ఆస్వాదిస్తున్నారు, వాళ్ళు అనుభవిస్తున్నారు కనుక వాళ్ళకి జాగృతమైంది కనుక వాళ్ళు ఆత్మసాక్షాత్కారం, భగవత్ సాక్షాత్కారం అయిన వారు కనుక వారికి ఏమాత్రం వేరే యొక్క భక్తుల పట్ల అసూయ, నిందించే స్వభావం అనేది లేదన్నమాట ఏమాత్రం. సో ఇలాంటి ఉత్తమ భక్తుల యొక్క సాంగత్యాన్ని మనము ఎల్లప్పుడూ పొందడానికి ప్రయత్నించి అటువంటి వారికి సేవ చేసుకోవడానికి మనం ప్రయత్నించాలంట. వీరినే మహాభాగవత భక్తులను కూడా అంటారు అని రాశారు ఇక్కడ. సో మరి ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి స్టార్టింగ్లో అందరూ కనిష్టం నుంచి స్టార్ట్ అవుతారు, అవునా? సో మనం అలా కనిష్ట స్థాయిలోంచి మన భక్తి జీవితాన్ని స్టార్ట్ చేసినప్పుడు, మొదలుపెట్టినప్పుడు అలా కనిష్ట స్థాయిలోనే ఉండకుండా మనం మెల్లిమెల్లిగా పైకి ఇంకొక స్థాయికి, మధ్యమాధికారి స్థాయికి ఎదగడానికి ప్రయత్నించాలి అని రాశారు ఇక్కడ. సో ఎందుకంటే ఈ కనిష్ట అధికారి అనే అతను ఏంటంటే ఇప్పుడు హరినామాన్ని చెప్పించడం స్టార్ట్ చేశారు, భగవంతుడిని కూడా ఆరాధించవచ్చు, దీక్ష కూడా అయిపోయి ఉండవచ్చు. కానీ మరి అలాంటి వారు కూడా అంటే దీక్ష అయిపోయి మరి భగవంతుడిని కూడా ఆరాధిస్తున్నారు. మరి ఇంతకుముందేమో భగవంతుడిని ఆరాధించే వాళ్ళు దీక్ష అయిపోయి వాళ్ళని మధ్యమాధికారి అన్నారు, ఒకసారేమో అలా దీక్ష అయిపోయి హరినామం చెప్పిస్తూ భగవంతుడిని ఆరాధించే వాళ్ళని కనిష్ట అధికారి అంటున్నారు. మరి ఇద్దరిలో భేదం ఏంటి అంటే ఇక్కడ దానికి భాగవతంలో శ్లోకం ఉందన్నమాట. అర్చయామేవ హరయే పూజామ్య శ్రద్ధయే హతే న తద్భక్తేషు చాన్యేషు సభక్త ప్రాకృత స్మృత. ప్రాకృత భక్త అంటే కనిష్ట భక్త ఎవరు అంటే వీళ్ళు భగవంతుడిని ఆరాధించుకుంటున్నారు, భగవంతుడి విగ్రహారాధన చేస్తున్నారు, భగవంతుడిని పూజించుకుంటున్నారు. కానీ వారికి తోటి భక్తులతో, ఇంకొక భక్తులతో, వేరే భక్తులతో ఎలా వ్యవహరించాలో ఇంకా సరిగ్గా తెలియదు. అటువంటి వారిని కనిష్ట అధికారి, ప్రాకృత భక్తులు అంటారు. సో వీళ్ళేంటంటే భగవంతుడికి పైన వాళ్ళకి శ్రద్ధ ఉంది, నమ్మకం ఉంది, భగవంతుడిని ప్రేమిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. కానీ భక్తుల పైన ఇంకా ఆ మాత్రం ఆ స్థాయిలో మంచి వాళ్ళ యొక్క విశిష్టతను, వారి యొక్క గొప్పతనాన్ని, వారి యొక్క సాంగత్యాన్ని ఇంకా సంపూర్ణంగా వాళ్ళు గుర్తించలేదన్నట్టు. సో అలా మనం చాలామందిని చూస్తాం, మందిరానికి వస్తారు, మామూలుగా బయట ప్రజలు మందిరానికి వెళ్తారు, భగవంతుడిని దర్శించుకుంటారు, ప్రణామాలు అర్పించుకుంటారు, ప్రసాదం తీసుకుంటారు, ఆరతి తీసుకుంటారు, వెళ్ళిపోతారు, అవునా? కానీ అక్కడ భక్తులతో మనము సాంగత్యం చేయాలి, అక్కడ భక్తుల్ని మనం ఎంతో ఆదరపూర్వకంగా వారితో వ్యవహరించాలి అనే విషయాన్ని వాళ్ళు బాగా చాలామంది గుర్తించరు, ఆచరించరు. అలా ఎవరైనా మనము చూస్తే అంటే భగవంతుని మాత్రం వాళ్ళు ఆరాధిస్తున్నారు కానీ వేరే భక్తులు మాత్రం వాళ్ళు గౌరవించట్లేదు, లేకపోతే సరిగ్గా వారితో వ్యవహరించట్లేదు, వారి యొక్క ఉన్నత స్థాయిని గుర్తించలేకపోతున్నారు. సో ఇలాంటి వారిని మనము కనిష్ట అధికారి లేకపోతే ప్రాకృత భక్త అని అంటాం. సో మరి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నించాలి కనిష్ట స్థాయి నుంచి మధ్యమ స్థాయికి వెళ్ళడానికి. సో దాని గురించి మనం మధ్యమ స్థాయి భక్తులు ఎలా ఉంటారో మనం తెలుసుకోవాలి. వాళ్ళని గుర్తించడం ఎలా అంటే వాళ్ళు కూడా మరి హరే కృష్ణ అని జపిస్తున్నారు, భగవంతుడిని ఆరాధిస్తున్నారు, దాంతోపాటు వాళ్ళ వ్యవహారం ఎలా ఉంటుంది, భక్తులతో పాటు వేరే ప్రజలతో పాటు వాళ్ళ యొక్క వ్యవహరణ ఎలా ఉంటుంది, ఆ విషయం కూడా మనకు శ్లోకంలో భాగవతంలో ఇచ్చారు. ఈశ్వరే తద్ అధీనేషు బాలిషేషు ద్విషత్సు చ ప్రేమ మైత్రీ కృపోపేక్ష
యః కరోతి స మధ్యమః. ఇతన్ని మధ్యమః అంటారు, మధ్యమ భక్తుడు అని, మధ్యమాధికారి అని. ఎవరిని? వీరు ఏం చేస్తారంటే వీరు కూడా భగవంతుడిని ఆరాధిస్తున్నారు. భగవంతుడిని అన్నిటికన్నా ఎంతో బాగా, ఆయన అన్నిటికన్నా మనకు భగవంతుడు ఆయన ఆరాధ్య వస్తువుగా, ఆరాధ్య దైవంగా వాళ్ళు ఆరాధిస్తున్నారు. అందులో ఏమాత్రం తక్కువ లేదు, లోపం లేదు, తేడా లేదు. కానీ వారు వివిధ రక్తుల భక్తులు, ప్రజలతో వివిధ రకాలుగా వాళ్ళు వ్యవహరిస్తారంట. ఎలా? ప్రేమ మైత్రి కృపోపేక్ష యఃకరోతి సమధ్య దిష్టసు. సో ఇక్కడ ఏం చెప్పారంటే భగవంతుడిని ప్రేమిస్తారు, ఇంకా భగవంతుడి యొక్క భక్తులతో మైత్రి, స్నేహంతో మిత్రత్వాన్ని వాళ్ళు కుదుర్చుకుంటారు. సో వారితో ఎంతో స్నేహపూర్వకంగా, మైత్రిపూర్వకంగా వ్యవహరిస్తారు. అలాగే ఎవరైతే అజ్ఞానులు, అమాయకులు ఉంటారో అలాంటి అమాయక ప్రజలకి, అజ్ఞానంలో ఉన్న ప్రజలకి వారిపైన కృప చూపిస్తారు. వారికి భగవత్ ప్రేమను, భగవద్భక్తిని, హరే కృష్ణ మమాంతరాన్ని వారికి ప్రచారం చేసి ప్రసాదం పంచడం, ఏదో ఒక విధంగా వారికి ఒక భగవత్ కృపను అందజేయడానికి ప్రయత్నిస్తారన్నమాట. సో ఆ విధంగా వారిపై కరుణిస్తారు అమాయకులు, అజ్ఞానులైన వ్యక్తులకి. మరియు ఎవరైతే నాస్తికులు, భగవంతుణ్ణి ద్వేషించి అసూయించుకునే వ్యక్తులు ఉంటారో మరి వారితో వారు దూరంగానే ఉంటారు. వారితో వారి జోలికి వెళ్ళరన్నమాట. వారిని కొంచెం డిస్టెన్స్లోనే ఉంచుతారనమాట, దూరంగా ఉంచుతారు. ఈ విధంగా వాళ్ళు వాళ్ళ యొక్క వ్యవహారంలో అలా కొంచెం తేడా చూపిస్తారనమాట. వీళ్ళు మధ్యమాధికారి వాళ్ళు. ఒకవేళ అలా భక్తుల్ని, అభక్తుల్ని, నాస్తికుల్ని అందరినీ ఒకే సమానంగా వ్యవహరిస్తున్నారు అంటే వాళ్ళు ఇంకా కనిష్ట స్థాయిలోనే ఉన్నారు. లేకపోతే ఇంకా అందరినీ ఆదరించే స్థాయి చాలా ఉన్నతమైన స్థాయి, అందరిలో పరమాత్మని చూసే స్థాయి, అందరికీ ఆదరించే స్థాయి, అందరూ భగవంతుడి భక్తులే, భగవంతుడి సంతానం, భగవంతుడి భక్తులుగా గుర్తించి చూసే స్థాయి చాలా ఉన్నతమైన స్థాయి, అది ఉత్తమాధికారి స్థాయి. సో అందుకే మనకి ఇంకో దగ్గర కూడా చెప్తారు ప్రభుపాల్ వారు, ప్రచారం చేయడానికి మధ్యమాధికారి స్థాయి మనకు క్వాలిఫికేషన్ అన్నమాట, అంటే అర్హత. మధ్యమాధికారి స్థాయిలో ఉన్నవారు ప్రచారం చేయొచ్చు. ఒకవేళ ఉత్తమాధికారి స్థాయిలో ఉన్నవారు కూడా ప్రచారం చేస్తారు, కానీ వాళ్ళు మధ్యమాధికారి స్థాయికి వచ్చి ప్రచారం చేస్తారు. ఎందుకంటే మనం భేదభావం చూడాలి. అసలు ఎవరు యోగ్య వ్యక్తి, ఎవరు అమాయకుడు, ఎవరు వినడానికి భగవత్ కథను వినడానికి ఆసక్తి చూపిస్తున్నాడు, ఏ వ్యక్తికి మనం భగవంతుడి గురించి ప్రచారం చేస్తే వాడు మంచి భక్తుడిగా మారగలరు అనే విషయాన్ని మనం గుర్తించి, ఎవరు ద్వేషిస్తున్నారు భగవంతుడిని, అసూయపడుతున్నారు భగవంతుడి పైన, లేకపోతే నమ్మకం లేదు భగవంతుడి పైన, వారికి ప్రచారం చేస్తే వాళ్ళు ఇంకా భగవంతుని ద్వేషించడం, లేకపోతే ఇంకా దుష్ప్రచారం చేయడం చేస్తారు. అలాంటి వారిని దూరంగా ఉంచడం, వాళ్ళకి ప్రచారం చేయకుండా ఉండడమే బెస్ట్ అన్నమాట. సో ఈ విధంగా మనము భేదం చూపించాల్సి వస్తుంది ప్రచారం చేసే సమయంలో. అందుకే మనం సెలెక్ట్ చేసుకొని ఈ వ్యక్తి ఏ కేటగిరీలో ఉన్నాడు ఆ విధంగా. ఒకవేళ భక్తుడైతే మనతో మిత్రత్వంతో ఉండాలి, అలా ఒక అమాయకుడైతే వాడికి ప్రచారం చేయడం, ద్వేషి నాస్తికుడైతే వాడిని దూరంగా ఉంచుకోవడం, అలా అన్నమాట. సో ఇదన్నమాట మధ్యమాధికారి. సో మామూలుగా ఇది చాలా మంచి తేడా అన్నమాట, ఒక కనిష్టాధికారి మరియు మధ్యమాధికారికి. కనిష్టాధికారి వాళ్ళు ఏంటంటే వాళ్ళు హరికృష్ణ మహామంత్రం జపం చేస్తున్నారు, కానీ ఇంకా వాళ్ళకి చాలా భౌతిక ఆసక్తులు ఉన్నాయి. ఆ భౌతిక ఆసక్తులను వాళ్ళు వదులుకోలేరు. ఇంకా వాళ్ళకు ధనం పైన కానీ, ఇంద్రియ తృప్తి పైన కానీ, విషయ వస్తువుల పైన కానీ, స్త్రీ వ్యామోహం కానీ, ఇలాంటి ఎన్నో రకాల వ్యసనాలు, ఇంకా ఎన్నో రకాల ఇటువంటి భౌతిక ఆసక్తులు ఉన్నాయి. వాటి కోరికలను కూడా వాళ్ళు నెరవేర్చుకుంటూ ఉన్నారు. అంటే హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తూనే మిగతా అన్ని భౌతిక వ్యసనాలు, భౌతిక విషయాలు, భౌతిక వస్తువుల పట్ల ఆసక్తి, కోరికలు అన్నీ తీర్చుకుంటూ ఉన్నారన్నమాట. సో ఇలాంటి వారిని మనము మనస్సు ద్వారానే వాళ్ళకి ప్రణామాలు అర్పించుకోవాలి, అక్కడే గౌరవం ఇవ్వాలి. అంతేగాని వారి యొక్క సాంగత్యాన్ని స్వీకరించడానికి ప్రయత్నించకూడదు. మనం అనుకోకూడదు. అందుకనే ప్రభుపాల్ ద్వారా అంటారు, అందరూ భక్తులు ఒకటే సమానము, అందరితో ఒకే రకంగా సాంగత్యం చేయాలి. ఇది మూర్ఖత్వం అన్నమాట. సో మనం చూసుకోవాలన్నమాట. ఎందుకంటే ప్రభుపాల్ ద్వారా మనము కృష్ణ భావనామృతంలో ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తాం, రండి భగవంతుడి దగ్గరికి రండి, మీరు హరే కృష్ణ మహామంత్రం జపించండి, మీరు ఈ యొక్క ప్రసాదాలు స్వీకరించండి, ఈ కీర్తనలో భాగస్వాములు కండి, భాగవద్గీతను వినండి.
సో ఈ విధంగా మనమందరినీ ఆహ్వానిస్తాము. కనుక వివిధ రకాల ప్రజలు, వివిధ రకాల వర్గాలు, వివిధ రకాల స్థాయిల్లో ఉండే భక్తులందరూ కూడా మనకు ఒకసారి మందిరంలో కనిపిస్తారు. అవునా? మనం మందిరంకి వెళ్తే మనకు అన్ని స్థాయిల్లో ఉన్న భక్తులు మనకు అక్కడ దర్శనమిస్తారనమాట. సో అందుకని మనము అలా సరే ఎవరైనా భక్తుడే కదా, అతను కూడా హరే కృష్ణ జపం చేస్తున్నాడు కదా, నేను అతనితో సాంగత్యం చేస్తాను. కానీ అతనికి ఇంకా భౌతిక ఆసక్తులు, ధనము మరియు ఇంకా రకరకాల స్త్రీ వ్యామోహం, లేకపోతే అలా ఎన్నో రకాల వ్యసనాలు, భౌతిక విషయాలపైన ఆయన ఎప్పుడు మనస్సు అక్కడే ఉంది మరి. సో మీరు అటువంటి వారితో అతను కూడా హరే కృష్ణ జపం చేస్తున్నాడు కదా, నేను అతనితో సాంగత్యం చేస్తాను అనేసి వారితో సాంగత్యం చేసి మీరు కూడా అదే స్థాయిలో దిగజారిపోతారనమాట. మీరు ఇంకా ఉన్నత స్థాయికి ఎదగలేరు. సో అందుకనే మనము కొంచెం జాగ్రత్తగా ఉండి చూసుకోవాలన్నమాట. సో ఎవరైనా సరే దీక్ష తీసుకొని ఒకవేళ ఎంతో ఇలా మనం చూసుకొని మనకు అర్థమవుతుంది, ఓకే ఈ వ్యక్తికి ఎప్పుడు ఈ వ్యక్తి కొంతమంది చాలా తొందరగా భక్తిలో ఉన్నతి చెందుతారు. అంటే దీక్ష తీసుకుంటారు, లేకపోతే హరే కృష్ణ మహామంత్రం జపం స్టార్ట్ చేయడం కానీ వెంటనే అన్ని వ్యసనాలను వదిలేస్తారు. భౌతిక విషయాల ఆసక్తి అనేది తగ్గిపోతుంది. వాళ్ళకి ఎక్కువగా భగవంతుడి పైన శ్రద్ధ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇంకా భగవంతుడి సేవ ఎక్కువగా చేసుకుంటారు. ఆ మార్గదర్శనంలో వాళ్ళ గురువు, శిక్షా గురువు, దీక్షా గురువు యొక్క మార్గదర్శనంలో వారు భక్తిని చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఎప్పుడు వాళ్ళ యొక్క ఎప్పుడు ఆకాంక్ష ఏంటంటే ఎలాగైనా ఇంకా నా యొక్క భక్తిలో నేను ఉన్నతి చెందాలి, ఇంకా బాగా భక్తి చేసుకోవాలి అనే ఒక ఆసక్తి, దాంతో వారు ఎప్పుడు ఎంతో శుద్ధతతో భక్తి చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సో అలాంటి వారిని కూడా వారికి కూడా మనం గుర్తించాలి. వీరు సరైన ప్రామాణికులైన వైష్ణవులని గుర్తించి వాళ్ళకు కూడా మనం దండోత్ ప్రణామాలు అర్పించుకోవాలని ఇక్కడ చెప్తున్నారనమాట. సో ముఖ్యంగా ఏంటంటే ఎవరైనా స్ట్రిక్ట్గా అలా ఎంతో 16 మాలలు జప, 4 నియమాలు ఎంతో స్ట్రిక్ట్గా పాటిస్తూ ఉన్నారనుకోండి, వారికి తప్పకుండా మనము తగ్గట్టుగా వారిని ప్రణామాలు అర్పించుకొని వారిని మనం గౌరవించాలి. మరి ఉత్తమాధికారి ఎవరు అంటే ఇలా మీరు చూస్తారు, వాళ్ళకి ఇంకా భౌతిక ఆసక్తి, భౌతిక విషయాల పట్ల వాళ్ళకు ఆలోచన లేదు, వాళ్ళు దాని గురించి ఆలోచించరు కూడా, వాళ్ళకి ఆసక్తి కూడా లేదు. వాళ్ళది ఒకటే ఆసక్తి, ఒకటే ధ్యేయం. ఏంటంటే వాళ్ళ ధ్యేయం ఏంటంటే ఎవరైనా మీరు చూసారనుకోండి ఇలా ఎల్లప్పుడూ ఇది 2 సార్లు రాస్తారు ప్రభుపాద, ఇదే పాయింట్ని 2 సార్లు రాస్తారు తాత్పర్యంలో. ఈ విధంగా వీరిని ఉత్తమాధికారిగా మీరు గుర్తించవచ్చు అని. ఎప్పుడైతే ఒక వ్యక్తి మీరు చూస్తున్నారు భక్తుడు ఎప్పుడు ఆయన ప్రయత్నం ఎల్లప్పుడూ ఏంటంటే ఎలా ఈ కృష్ణ భావనామృతాన్ని నేను ఇంకా ఎక్స్పాండ్, ఇంకా దీన్ని విస్తృతంగా ప్రచారం చేసి దీన్ని ఇంకా ఎలా వ్యాపించడానికి నేను ప్రయత్నించాలి, నేను ఎలా ఈ యొక్క కృష్ణ భావనామృతాన్ని ప్రతి నలుమూలలో, ప్రతి దేశంలో, ప్రతి లోకంలో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి గ్రామంలో ఎలా దీన్ని నేను వ్యాపించగలను, ఎలా స్ప్రెడ్ చేయగలను, దీనికి నేను ఏం చేయాలి, దీనికి ఎలా అనే విషయాల గురించి ఎప్పుడు భక్తిని, భాగవత్ ప్రచారాన్ని, కృష్ణ చైతన్యాన్ని ఎలా ఇంకా మనం పెంచాలి, ప్రచారం ఎలా జరగాలి ఇంకా ఎక్కువగా ఎప్పుడు ఆలోచించే వారిని మనము ఉత్తమ అధికారిగా గుర్తించవచ్చు అని. ఇలాంటి భక్తుల యొక్క సాంగత్యాన్ని మనం ఎప్పుడు పొందడానికి మనము ప్రయత్నించాలి అని రాశారు. సో మరి ఏ విధంగా మనము కృష్ణుడి పట్ల మనకు ఆసక్తి పెరుగుతుంది అంటే చైతన్య చరితామృతలో ఇచ్చారనమాట. ఎలా అంటే ఇది దీక్ష కాలే భక్త కరే ఆత్మసమర్పణ, సై కాలే కృష్ణ తారే కరే ఆత్మసమ. సో దీక్ష సమయంలో ఏ భక్తుడైతే సంపూర్ణంగా ఆత్మను సమర్పించుకుంటాడు, సేయికాలే కృష్ణ తారే క్రమే ఆత్మసమ, కృష్ణుడు అప్పుడే అనుకుంటాడు ఇతను నా వాడు అని కృష్ణుడు గుర్తిస్తాడు. సో దీక్ష అనేది చాలా ముఖ్యమైన విషయం, దాన్ని మనం చాలా సీరియస్గా తీసుకోవాలి. చాలా దాన్ని సరదాగా ఏదో సరదా విషయం కాదనమాట, చాలా సీరియస్ విషయం అనమాట. సో దీక్ష అనేది ఏంటి అంటే అక్కడ ఏం జరుగుతుంది అనేది ఇక్కడ మనకి జీవ గోస్వామిపాద్ భక్తి సందర్భంలో రాశారు. దివ్యం జ్ఞానం యతో దద్యాత్ కుర్యాత్ పాపస్య సంక్షయం తస్మాత్ దీక్షేతి సా ప్రోక్త దేశికైస్తత్వకోవిదైః. సో దీక్ష ద్వారా అసలు దీక్ష అంటే ఏం జరుగుతుందంటే ఆ సమయంలో
మీ భౌతికంగా మీరు అనాసక్తులైపోతారు. అంటే భౌతిక విషయాల పట్ల, భౌతిక భోగవృత్తి పట్ల మీకు ఆసక్తి అనేది వెళ్ళిపోయి మీ యొక్క ఆధ్యాత్మిక ఆసక్తి ఉత్పన్నమయ్యి అది పెరుగుతూ ఉంటుంది. అది దీక్ష అంటే. అందుకని ప్రభుపాల్ వారు అంటున్నారు, ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంతోమంది అమెరికాకు, యూరోప్లో ప్రభుపాల్ వారి అక్కడ ఎంతోమందిని మరి వాళ్ళందరూ కూడా పాశ్చాత్య దేశంలో పెరిగిన వారు, వారికి కృష్ణుడు అంటే ఎవరో కూడా తెలీదు. అటువంటి వారందరినీ కూడా మరి కృష్ణ భక్తులుగా మార్చేశారు. భక్తులుగా మార్చేయడం అంటే ఎలా? వాళ్ళు భక్తులుగా అయిపోయారు, దీక్ష తీసేసుకున్నారు ప్రభుపాల్ వారి దగ్గర అంటే వాళ్ళందరూ 16 మాలలు జపం చేస్తున్నారు, 4 నియమాలు పాటిస్తున్నారు. అన్ని రకాల చెడు వ్యసనాలు, భౌతిక విషయాలు, వస్తువులు కూడా ఎన్నో త్యాగం చేసేసి వారు సంపూర్ణంగా భగవత్ సేవలో నిమగ్నమైంది. కంప్లీట్గా డార్క్నెస్. హరే కృష్ణ. 1 సెకండ్ అండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఓకే, కరెంట్ వరకు మనము ఇలాగే కొనసాగిద్దామంట. బట్ నాకు తెలిసి మీకు ఆడియోలో ఏం ప్రాబ్లం ఉండదు, వీడియోలో కొద్దిగా బ్లర్ అయిపోయి ఉంటుంది. సో మనం కంటిన్యూ చేద్దామంటండి. ఇంకా కొద్దిగా ఉంది, ఇంకొక 2-3 పేజెస్ ఉన్నాయి, ఇంకో 3-4 పేజెస్ ఉన్నాయి. సో మనం ఇలాగే కంటిన్యూ చేద్దామంట. మీకు క్లియర్గా ఉంది కదా, మీకేం సమస్య లేదు కదా? నెట్ కొద్దిగా తగ్గినట్టుంది స్పీడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. పర్వాలేదా అండి, కంటిన్యూ చేయమంటారా? ఏం సమస్య లేదు కదా? జనరేటర్ ఆన్ చేసినట్టున్నారు, వెంటనే కరెంట్ రావచ్చు. ఓకే, ఆన్ అయిపోయింది జనరేటర్. సో మరి మనం కంటిన్యూ చేద్దామంట. సో మనము చర్చించుకుంటాము ఎక్కడ, సో ఇలా యూరోపియన్లు, అమెరికన్లు కూడా ఎంతోమంది అన్ని రకాల భౌతిక వ్యసనాలన్నీ కూడా వాళ్ళు త్యాగం చేసేసి వాళ్ళు అన్నీ కూడా మంచి లక్షణాలను అలవర్చుకొని కృష్ణ నామాన్ని జపిస్తున్నారు. అవునా? సో ఇదంతా ఎలా సాధ్యమయ్యింది? ఇదంతా మరి కృష్ణుడి, ఎందుకంటే వాళ్ళు ఇలా ప్రభుపాల్ వారు చెప్పిన ఆదేశాన్ని పాటించి వాళ్ళు దీక్ష తీసుకొని వాళ్ళు ఎంతో తీవ్రతతో భక్తి చేసుకుంటున్నారు. అవునా? సో ఈ విధంగా ఎవరైతే భౌతిక ఆసక్తులు పట్ల వారికి ఇంకా విరక్తి పుట్టి ఆధ్యాత్మికంగా మనము ఇప్పుడు ఉన్నతి చెందాలి అని ఆలోచించి దానికి ఎంత తపస్సు అయినా సరే, కొంచెం తపస్సు అనేది అవసరం. అవునా? కొన్ని విషయాలు త్యాగం చేయాలి అంటే దానికి కొంచెం దృఢత్వం, దృఢ నిశ్చయం, నమ్మకం ఉండాలి భక్తి పైన, ఈ భక్తి పదం పైన, భక్తి యోగ పైన. అలాగే ఇవన్నిటిని మనం కొన్ని మన ఇలాంటి భౌతిక ఆసక్తుల్ని త్యాగం చేయాల్సి వస్తుంది. అందుకే తపస్య బ్రహ్మచర్యేన, సో ఇవన్నీ సమేనచ దమేనచ, ఇవన్నీ మనం పాలన చేయాల్సి వస్తుంది. మనం ఇలా ఇంద్రియాలని నిగ్రహించుకోవాల్సి వస్తుంది, మనస్సుని నిగ్రహించుకోవాల్సి వస్తుంది, ఇలా కొన్ని నియమాల్ని పాటించవలసి వస్తుంది, బ్రహ్మచర్యని పాటించవలసి వస్తుంది, తపస్సు చేయాల్సి వస్తుంది. ఇవన్నిటికీ మనము సిద్ధమై, అలాగే దివ్య జ్ఞానం మనము ఎప్పుడైనా సరే గురువు దగ్గరికి వెళ్ళి దీక్ష తీసుకుంటున్నాము, గురువు దగ్గరికి వెళ్ళి ఏదైనా అడుగుతున్నాము అంటే మన యొక్క ముఖ్య ఉద్దేశం ఉండాలి. తద్విజ్ఞానార్థం స గురుం ఏవాభి గచ్చేత్. తద్విజ్ఞానార్థం, భగవంతుడి గురించి జ్ఞానాన్ని తెలుసుకోవడానికి, ఆధ్యాత్మిక ఉన్నతిని కోరి మనము భగవంతుడి యొక్క ప్రతినిధి అయిన గురువుని ఆశ్రయించాలి.
అంతేకాని ఏవో భౌతిక ఆసక్తులు తీర్చుకోవడం కోసం కాదు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. మనకు భాగవతంలో కూడా ఉంది, తస్మాత్ గురుం ప్రపద్యేత జిజ్ఞాసు శ్రేయ ఉత్తమం. సో మనం ఎప్పుడైనా సరే జిజ్ఞాసు శ్రేయ ఉత్తమం, తమ అంటే తమో, ఈ యొక్క మొత్తం భౌతిక జగతం అంతా తమో గుణంలో ఉంటుంది, అవునా, అంధకారంలో ఉంటుంది, తమో గుణంలో ఉంటుంది. ఉత్తమ అంటే తమో గుణం పైన ఉన్నది. ఆధ్యాత్మిక విషయాల గురించి మనము ఎప్పుడైనా సరే గురువుని అడిగి తెలుసుకొని ముందుకు వెళ్ళాలన్నమాట. సో అలా గురువు గారు చెప్పిన ఆదేశాన్ని మనం పాటించి దానికి మనము సిద్ధమై ఉంటే అప్పుడు మనం దీక్షని స్వీకరించాలి. అలా మనం గురువుని స్వీకరించేది ఏంటంటే గురువు యొక్క ఆదేశాన్ని స్వీకరించాలి. అంతేగాని ఏదో ఫ్యాషన్ కోసం అనేసి అలా గురువు దగ్గర దీక్ష తీసుకోకూడదు. ఒక్కొక్కసారి కొంతమంది అనుకుంటారు దీక్ష తీసుకుంటే చాలు భగవద్ధామకి వెళ్ళిపోతాం మనం, ఎలాగైనా సరే దీక్ష తీసుకోవాలి. ఏం చేయాలి దీక్ష తీసుకోవాలంటే, దీక్ష దొరకాలంటే ఏం చేయాలి అని కొంతమంది ఎలాగో అలా ప్రయత్నించి దీక్ష వరకు అన్నీ బాగా పాటించి దీక్ష తీసేసుకొని తర్వాత అన్నీ వదిలేస్తారు. దీక్ష అయిపోయింది కదా, ఇంకా మాకు ఇంకేం అవసరం లేదు, మేము భగవద్ధామకి వెళ్ళిపోతాం అంతే. అలా కాదండి. దీక్ష అనేది ఇనిషియేషన్ అంటారు. దీక్ష అంటే మీరు ఇప్పుడు అది సంకల్పం తీసుకున్నాను, నేను నా జీవితాంతం ఇలా నేను 16 మాలలు 4 నియమాలు పాటిస్తూ గురువు ఆదేశానుసారంగా భగవంతుడికి సేవ చేసుకుంటాను అని. సో దీక్ష అనేది స్టార్ట్ అవుతుంది, అది అంతం కాదు, ఆరంభం. సో అందుకనే మనము ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలన్నమాట. కొంతమంది అనుకుంటారు నాకు ఒక గురువు ఉండాలి, అందరికీ గురువు ఉన్నాడు కదా, నాకు ఒక గురువు ఉండాలి. ఒక ప్రెస్టీజ్ ఇష్యూలాగా కొంతమంది కూడా గురువుని స్వీకరిస్తారు. అలా చూసుకుంటారనమాట. ఇప్పుడు మార్కెట్లో ఎవరు బాగా పలుకుబడి ఉన్న గురువు ఎవరు, అతని ఫోటో పెట్టుకోవడం, అతని దగ్గర ఎలాగైనా దీక్ష తీసేసుకొని ఆ ఫోటోని ప్రత్యేకంగా పెట్టుకోవడం, ఇంట్లో ఫోన్ పైన స్క్రీన్ సేవర్గా పెట్టుకొని ప్రొఫైల్ పిక్చర్లు పెట్టుకొని అలా. అంతేగాని ఆ గురువు చెప్పిన ఆదేశాలని మాత్రం వాళ్ళకి ఏం పట్టవన్నమాట, వాళ్ళు ఏం పట్టించుకోరు కూడా. జస్ట్ నాకు చూసారా, నాకు ఈ గురువు దగ్గర నేను దీక్ష తీసుకున్నాను, అదో పెద్ద ప్రెస్టీజ్ ఇష్యూ అనమాట. అలా ఫ్యాషన్ కోసమో లేకపోతే ఏదో ప్రెస్టీజ్ ఇష్యూ కోసమో మనము దీక్షలు తీసుకోకూడదు. సో అందుకనే మనము దీక్ష తీసుకోవడానికి ఉద్దేశం ఏంటనే విషయం అర్థం చేసుకోవాలన్నమాట. ఎవరికైతే ఇలా ఆసక్తి ఉండి ఆధ్యాత్మిక జీవితంలో ప్రగతి సాధించాలి ఎలాగైనా సరే అనేసి ఆ ఉద్దేశంతో దీక్ష తీసుకొని మనం ప్రయత్నిస్తే అప్పుడు కనిష్ట స్థాయి నుంచి మధ్యమ స్థాయికి చేరుకోగలం. సో ఈ ఒక ముఖ్యమైన విషయం, మనం ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నతి సాధించాలి అంటే ప్రభుపాల్ వారు ఇక్కడ రాశారు, కనిష్ట స్థాయి నుంచి మీరు ఉత్తమ స్థాయి వరకు వెళ్ళాలంటే ముఖ్యమైన విషయం ఏంటంటే మనము హరే కృష్ణ మహామంత్రాన్ని నామపరాధాలు లేకుండా 10 నామపరాధాలు లేకుండా జపించడం. ఇదే ఒక ముఖ్యమైన ఆధారం అన్నమాట భగవద్భక్తిలో ఉన్నతి చెందడానికి. మనం చైతన్య చరితామృతంలో ఏమంటారంటే యహార కోమల శ్రద్ధ సే కనిష్ట జన క్రమే క్రమే తే హో భక్త హై బే ఉత్తమ. చూడండి, కనిష్ట భక్త అంటే ఆయన యొక్క శ్రద్ధ కోమలంగా ఉంటుందంట. కోమలంగా అంటే సున్నితంగా ఉంటుందన్నమాట వాళ్ళ యొక్క శ్రద్ధ భక్తి మార్గంలో. అది మెల్లిమెల్లిగా దృఢంగా మారిందనుకోండి, ఆ శ్రద్ధ ఎప్పుడైతే దృఢంగా మారుతూ ఉంటుందో ఆ దృఢత్వం పెరిగినా కొద్దీ వాళ్ళు ఉత్తమ స్థాయి వరకు వెళ్ళగలుగుతారంట. మరి కోమలంగా ఉండడం అంటే ఏంటండి? శ్రద్ధ కోమలంగా ఉండడం అంటే ఏంటంటే వాళ్ళ శ్రద్ధ కోమలం అంటే సున్నితంగా ఉంటుందన్నమాట. చాలా తొందరగా వాళ్ళ శ్రద్ధను కోల్పోయే అవకాశం ఉంది. వాళ్ళకి ఇప్పుడు నమ్మకం ఉంది, కానీ ఏదైనా కొంచెం విపరీతమైన పరిస్థితి వచ్చినా ఎటువంటి విపరీతమైన వారి యొక్క సంఘటనను కానీ వ్యక్తిని కానీ విషయాన్ని కానీ ఏదైనా ఎదుర్కొన్నారనుకోండి, వారి శ్రద్ధను కోల్పోతారు. సపోజ్ ఎలా అంటే, కోమలంగా అంటే కొత్తగా ఉన్నారు భక్తులు, భక్తి మార్గంలోకి వచ్చారు, వాళ్ళు ఏదైనా వారికి ఒక చేదు అనుభవం జరిగిందనుకోండి, వాళ్ళు వదిలేస్తారు భక్తిని. నేను వెళ్ళాను అక్కడ, నాకు ప్రసాదం కోసం నేను వెళ్తే నాకు ప్రసాదం ఇవ్వకుండా పంపించేశారు, నేను ఇంకా మందిరానికి వెళ్ళను, లేకపోతే ఇంకా ప్రోగ్రాంకి వెళ్ళను, లేకపోతే ఆ భక్తుడు నన్ను ఈ విధంగా అందరి ముందు నన్ను ఒక మాట అన్నాడు, నాకు అవమానపూర్వకంగా నన్ను అవమానించాడు, అందుకే నేను ఇంకా నేను ఇది చేయను, ఈ ప్రాసెస్ ఫాలో అయ్యాను, నాకు నా మనస్సు నొచ్చుకుంది, నాకేం బాగా అనిపించట్లేదు. సో ఇలాంటి ఏదైనా చిన్న విషయాలకు కూడా వాళ్ళు చాలా తొందరగా భక్తి మార్గాన్ని వదిలేస్తారనమాట అలా. సో ఇది ఏంటంటే చాలా కోమలమైన శ్రద్ధ అన్నమాట. సో ఇది చాలా కనిష్ట స్థాయిలో ఉన్నప్పుడు వాళ్ళ శ్రద్ధ అలా ఉంటుందన్నమాట. కానీ మనము ఆ శ్రద్ధను దృఢంగా చేసుకోవాలి.
అందుకే మనం మన మన ప్రాసెస్ ఏంటి, మనం నిత్యం హరినామ సంకీర్తన చేయాలి అంటే త్రినాదపి శునీచేన తరోరేవ సహిష్ణు నమాని నమానదైన కీర్తనీయ సదా హరి. మనం సదా హరి కీర్తన చేసుకుంటూ ఉండాలి, జీవితాంతం హరే కృష్ణ నామంతో చేసుకోగలము ఎప్పుడు అంటే మనకి ఇటువంటి చేతన ఉన్నప్పుడు. త్రినాదపి శునీచేన, మనం ఎప్పుడూ నమ్రత భావనతో ఉండాలి. మనకి ఎప్పుడైతే బాగా ఈగో, గర్వం, పొగరు ఇలాంటివి ఎక్కువ ఉన్నాయనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఎవరైనా ఒక్క మాట అన్నా మనం పడలేము, సహించలేకపోతాం. నన్ను అంత మాట అనేస్తాడా, ఏమనుకుంటున్నాడు, నేను ఎంత గొప్ప తెలుసా, నేను ఎంత పెద్దవాడినో తెలుసా, నాకు ఇక్కడ ఏదో మందిరంలో వచ్చాను అయినా నేను ఎంత గొప్పవాడిని అయినా కానీ ఇక్కడ కొంచెం నేను నమ్రతగా ఉంటున్నాను అనేసి నన్ను చులకనగా చేసి చూస్తాడా, చులకన చేసి మాట్లాడతాడా, అందరి ముందు నన్ను అవమానిస్తారా, లేకపోతే నాకు సరైన ప్రాధాన్యతను ఇవ్వలేదు, నా ముందు వేరొకరికి నాకన్నా తక్కువ స్థాయి ఉన్నోడికి ఎక్కువ గౌరవం ఇచ్చారు, నాకు తక్కువ గౌరవం ఇచ్చారు, అతను కూర్చోమన్నాడు నన్ను కూర్చోమని లేదు, అతనికి నాకన్నా ముందు వడ్డించాడు నాకు తర్వాత వడ్డించాడు. ఇలాంటి చిన్న చిన్న విషయాలకి వాళ్ళు చాలా డిస్టర్బ్ అయిపోతారు. నేను చాలామందిని చూసాను ఇలా డిస్టర్బ్ అయ్యే వాళ్ళని, చాలా డిస్టర్బ్ అయిపోతారు అనమాట. సరైన గౌరవం దక్కలేదనేసి, సరైన వారికి ఎవరో ఒక మాట అన్నారనేసి, లేకపోతే వారికి సరైన ఆదరణ దక్కలేదనేసి వాళ్ళు ఎంతో లోపల నుంచి వాళ్ళకి ఎంతో బాధ అనమాట. వాళ్ళు వదిలేస్తారు, భక్తిని పాటించరు. సో అందుకే మనం జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో మనము అలా ఎక్కువగా మనం ఇంకా ఈగో, అహంకారము, గర్వము, పొగురు ఇవన్నీ ఇంకా ఎక్కువ ఉన్నాయనుకోండి, మనం నమ్రతగా ఉండలేము. నమ్రత అంటే ఎవరైనా ఏమన్నా అన్నా కానీ మనం దాన్ని పెద్దగా అది మనకు డిస్టర్బ్ చేయకూడదు. సో మనం తరోరేవ సహిష్ణున, ఒక చెట్టు ఉంటుంది, చెట్టుని నరికేసినా కానీ చెట్టు ఏం చేయదు, అవునా, చెట్టు ఎప్పుడు నీడేస్తుంది. కానీ దాన్ని ఎవరైనా నరికేసినా ఏమన్నారు. త్రినాదపి శునీచేన అంటే ఒక గడ్డి ఉంటుంది, గడ్డి మీద ఎవరైనా కాలు పెట్టారనుకోండి, గడ్డి ఏమైపోతుంది, గడ్డి ఇలా ఉంటుంది కదా, కాలు పెట్టినప్పుడు ఇలా కిందికి అయిపోతుంది, అవునా. మళ్ళీ అతను కాలు ఎత్తేసినప్పుడు, స్టెప్ పైకి ఎత్తేసినప్పుడు కాలు మళ్ళీ నార్మల్ అయిపోతుంది. అంటే గడ్డి కన్నా మనం నమ్రతగా ఉండాలంటే ఎవరైనా మనం తొక్కేసినా కానీ మనము దాన్ని పెద్దగా దాని గురించి ఎక్కువగా మనం బాధపడకూడదు. అంటే మనని ఎవరైనా ఏదో మాట అన్నా, అవమానించినా దాన్ని మనం తీసుకొని దాని ద్వారా భక్తి మార్గాన్ని వదిలేయకూడదు అనమాట. సో దాని ద్వారా మనం ఎక్కువగా విచలితం అయితే మనం మరి హరినామ సంకీర్తాన్ని చేయలేం. అలా ఎన్నో రకాల కష్టాలని కానీ అవమానాలని కానీ అవన్నీ కూడా ఎదుర్కోగలగాలి. ఎందుకంటే మనం అర్థం చేసుకోవాలి, మనం ఆత్మ, మనం భగవంతుడు ఒక దాసం, మనం ఇవన్నీ ఏంటంటే మన ఈ గర్వం, అహంకారం ఇవన్నీ అంటే మన ఉపాధి చూసుకొని మనకెప్పుడు మనకు ఎవరైనా ఏదైనా మాటన కానీ మనకి ఎందుకు అంత డిస్టర్బ్ అయిపోతాం. ఎందుకంటే మనం అనుకుంటున్నాం నేను పెద్ద గొప్పవాడిని అని, నన్ను ఎలా అనగలుగుతాడు అతనని. మనం అలా అనుకున్నంత కాలం నేను చాలా గొప్పవాడిని, నేను చాలా గ్రేటు, నేను చాలా పెద్దవాడిని అనుకున్నంత కాలం మనము ఇలా ఎవరో ఒక చిన్న మాట అన్నా కానీ మనం తట్టుకోలేము, సహించలేము, అవును. సో అందుకనే మనము ఈ యొక్క హరినామాన్ని నిరంతరం జపించాలంటే మెల్లిమెల్లిగా మనము మన శ్రద్ధను దృఢం చేసుకోవాలి. సో ఈ శ్రద్ధ అనేది చాలా ముఖ్యమైన విషయం. ఇప్పుడు ఈ మొత్తం కాన్సెప్ట్ అంతా శ్రద్ధ గురించి చెప్తారు ఇక్కడ. సో ఇలా మనము శ్రద్ధాపూర్వకంగా జపం చేసుకోవాలి హరినామ సంకీర్తన. అసలు హరినామం అనేది మనం ఎల్లప్పుడూ చేసుకోవాలి. కానీ ప్రభుపాద ద్వారా లేదు, పాశ్చాత్య దేశంలో జనాలు ఈ 16 మాలల కన్నా ఎక్కువ చేయలేరు. అందుకనే 16 మాలను స్టాండర్డ్గా ఫిక్స్ చేశారు ప్రభుపాద ద్వారా. తద్వారా ఏంటంటే అందరూ 16 మాలలు చేయగలరు అని. ఎందుకంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ప్రభుపాద ద్వారా గురువు, ఆయన స్టాండర్డ్ ఏంటంటే ఆయన 64 మాలలు. ఆయన అనేవాడు, మీరు 64 మాలలు చేయకపోతే దానికన్నా తక్కువ చేశారంటే మీరు ఇంకా పతితులు అన్నట్టే, స్టాండర్డ్ భక్తులు కాదన్నట్టు. కానీ ప్రభుపాద వారు దయామయులు కనుక మన పరిస్థితి చూసి మనకి ఇక్కడ 16 మాలలు మీరు తప్పకుండా కనీసం అనమాట, ఇది మినిమం. మీరు ఇంకా ఎన్నైనా ఎక్కువ చేసుకోవచ్చు, ఎన్ని ఎక్కువ చేసుకుంటే అంత మంచిది. మీకు ఎంత సమయం ఉంటే అంత ఎక్కువ మాలలు చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ హరే కృష్ణ మహామంత్రం జపం చేయడం ద్వారానే మనము భక్తి మార్గంలో ఉన్నతి చెందగలం. కానీ సరైన చేతనతో జపం చేయాలి. అది గర్వంతో, పొగరుతో, అహంకారంతో, ఏదో
నేను గొప్ప, నేను ఎన్ని ఎక్కువ మాలలు చేయగలుగుతున్నాను చూడండి, నేను అందరికన్నా గొప్ప అని అటువంటి భావనతో కాకుండా నమ్రత భావనతో మనము భగవంతుడి దాసాని భావనతో మనము ఈ యొక్క భక్తి మార్గాన్ని అనుసరించాలన్నమాట. సో ఒకసారి శిల సత్యరాజ్ ఖాన్ అనే ఒక భక్తుడు చైతన్య మహాప్రభు ఒక భక్తుడు, ఆయన చైతన్య మహాప్రభుని అడిగాడు అనమాట, ఎలా మనం ఒక వైష్ణవుడిని గుర్తించగలము అని. ఇతను వైష్ణవుడు అని ఎలా గుర్తించగలమని ఒకసారి అడిగితే, ప్రభు కహే యార ముకే సుని ఏక్ బార్ కృష్ణ నామ సే పూజ్య శ్రేష్ఠ సభాకార్ అని ఏమన్నాడంటే, ప్రభు కహే చైతన్య మహాప్రభు అన్నాడు, యార ముకే సుని ఏక్ బార్, ఎవరి ముఖాన్నైనా ఒక్కసారి విన్నా కృష్ణ నామ సే పూజ్య శ్రేష్ఠ సభాకార్, ఒక్కసారైనా అతని ముఖాన్ని నుంచి నువ్వు కృష్ణనామాన్ని విన్నావు అంటే మిగతా అందరి సామాన్య ప్రజల్లో అతను శ్రేష్టమైన వ్యక్తుడిగా నువ్వు గుర్తించవచ్చు. సో ఇది ఒక కనిష్ట భక్తుడిగా గుర్తించవచ్చు అని ఒక ఉదాహరణ అన్నమాట. హరే కృష్ణ. సో ఇంకొకసారి అడిగినప్పుడు ఏమంటారంటే, అతయేవ యారముకే ఏకకృష్ణనాం సేయిత వైష్ణవ కరిహ తార సమ్మాన్. సో తాహార సమ్మాన్. సో ఎవరైతే నిరంతరం కృష్ణనామాన్ని జపించడానికి ప్రయత్నిస్తున్నారు, ఏదో ఒకసారి జపించడం కాదు, ప్రతిరోజు కృష్ణనామాన్ని జపించి ఇంకా బాగా ఉన్నతి చెందాలని ప్రయత్నిస్తారు, వారిని మనము ఒక వైష్ణవుడిగా సమ్మానించాలి మనం. అంటే మధ్యమాధికారి స్థాయి అన్నమాట ఇక్కడ. సో అందుకని ప్రభుపాల్ ఒక ఉదాహరణ ఇస్తున్నారు. ప్రభుపాల్ వారు అన్నారు, నేను ఒక ఫేమస్ ఇంగ్లీష్ మ్యూజిషియన్ అప్పట్లో ప్రభుపాల్ వారు అన్నారు, ఒక మా భక్తుల్లో ఒకరు ఉన్నారు, చాలా ప్రఖ్యాతి చెందిన మ్యూజిషియన్ సంగీతకారుడు. సో ఆయన తన గానాల్లో ఆయన ఆల్బంలో కూడా కృష్ణనామాన్ని, హరే కృష్ణ మహామంత్రాన్ని, కృష్ణుడి గుణగానాన్ని చేస్తూ ఉంటాడు ఆయన గానాల ద్వారా, ఆయన మ్యూజిక్ కన్సర్ట్స్ ద్వారా. సో అతను వాళ్ళ ఇంటికి వెళ్ళామనుకోండి, అతను కృష్ణుని ఆరాధిస్తున్నాడు. మా ఎవరైనా కృష్ణుడి భక్తులు వస్తే వాళ్ళు ఎంతో ఆదరపూర్వకంగా, సమ్మానపూర్వకంగా ఆయన ప్రాణాలను అర్పించి వ్యవహరిస్తున్నాడు. అందరికీ ప్రసాదం కూడా పంచుతున్నాడు. సో ఈ విధంగా ఆయన భక్తి చేసుకుంటున్నాడు. సో అతన్ని మనం వైష్ణవుడిగా గుర్తించవచ్చు. అలా మేము కూడా అతనికి కూడా మేము సమ్మానం అనేది నేను కూడా ఇస్తాను. మేమందరం కూడా ఆయనకి సమ్మానం పూర్వకంగా ఆయనకి కూడా వైష్ణవుడిగా సమ్మానించడంలో ఏమాత్రం సంకోచించము అని ఇక్కడ శిల ప్రభుపాల్ వారు చెప్తున్నారు. ఇక్కడ పేరు చెప్పలేదు, కానీ అప్పట్లో మనకు తెలిసి ఆ సమయంలో మనం అర్థం చేసుకోవచ్చు దీని ద్వారా గెస్ చేసి. జార్జ్ హ్యారిసన్ ఆయన కదా అప్పుడు చేసింది. అలా ప్రభుపాల్ వారి ఆదేశానుసారంగా ఆయన భక్తి కూడా చేసుకుంటూ మరియు తన గానాల ద్వారా కూడా హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రతి ఇంటింటికి తీసుకెళ్ళాడు అనమాట అతని గానం ద్వారా. ఆ విధంగా హరే కృష్ణ మహామంత్రం అనేది ప్రతి ఇంటికి చేరుకుందనమాట అప్పుడు పాశ్చాత్య దేశంలో. సో అలా ప్రభుపాల్ వారు అలా అంటే ఒక ఇంగ్లీషు అంటే బ్రిటిష్ అతను అంటే ముందు చిన్నప్పటి నుంచి ఆయన కృష్ణ భక్తుడేం కాదు, కానీ ఇప్పుడు ప్రభుపాల్ ద్వారా అక్కడ ప్రచారం చేసిన తర్వాత అతను అలా భక్తుడిగా మారి ఆధ్యాత్మిక ప్రగతి అనేది సాధిస్తున్నాడు అని ప్రభుపాల్ వారు గుర్తిస్తున్నారు. అటువంటి వారిని కూడా మనం వైష్ణవుడిగా గుర్తించవచ్చు అని. కానీ ప్రభుపాల్ వారు అంటారు, కానీ కొంతమంది మాత్రం నాతో అంటే నా కంటెంపరీస్ అంటే నా సమానమైన వ్యక్తులు కూడా కొంతమంది ఈ హరినామాన్ని సరిగ్గా జపించక మెల్లిమెల్లిగా వారి ఆధ్యాత్మిక జీవితంలో వారు దిగజారిపోయారు, పతనమైపోయారు. ఎందుకంటే వాళ్ళు సరిగ్గా హరినామాన్ని జపించలేదు కనుక అని. సో అలా అన్నమాట. సో హరినామాన్ని ఎవరైనా బాగా జపిస్తే వాళ్ళు భక్తిలో ఉన్నతి చెందవచ్చు అని. ఈ విషయం చాలా ఇంపార్టెంట్ అనమాట, మనం అర్థం చేసుకోవాలి. చూడండి, ప్రభుపాల్ వారు ఆయన తను ప్రచారం చేసిన తర్వాత ఎవరో బాగా భక్తిలో ఉన్నతి చెందుతుంటే అతనికి కూడా సమ్మానం ఇస్తున్నాను నేను అంటాడు. మేమందరం సమ్మానం ఇస్తున్నారు అంటే ఎవరైనా భక్తి బాగా చేస్తే వాళ్ళని మనం సమ్మానించాలన్నమాట. సమ్మానపూర్వకంగా వారితో ఎంతో సమ్మానపూర్వకంగా వ్యవహరించాలి అనే విషయాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. అంతేకాని ఒక్కొక్కసారి మనం అనుకుంటాం, కొంతమంది ఉంటారు వారు ఎన్నో సంవత్సరాల నుంచి భక్తిలో ఉంటారు, కానీ వాళ్ళు ఎప్పుడూ ఒకరితో సమ్మానపూర్వకంగా వ్యవహరించరు, ఎంతో
వేరే వైష్ణవులతో సమానపూర్వకంగా వ్యవహరించరు. ఇంకా వారు ఎప్పుడూ పక్కవారిని ఎప్పుడు వారు తక్కువగా చేసి మాట్లాడుతూ ఉంటారు, లేకపోతే ఎప్పుడు వారిని గుర్తించరనమాట. వాడా అతను నా ముందే భక్తిలో వచ్చాడు, నాకన్నా చాలా జూనియర్, నేనే భక్తిలోకి తీసుకొచ్చాను అంటే వాళ్ళని ఎప్పుడూ తక్కువగా స్థాయిలో ఉన్న భక్తుడిగా, నాకన్నా చాలా తక్కువ అన్న భావనతో చూస్తూ ఉంటారనమాట. కానీ మనకు తెలియదు, ఎందుకంటే మనం ఈ మార్గంలో మనము ఈ యొక్క జీవితంలో వచ్చాం. కానీ చాలామంది వారి ముందు జీవితంలో కూడా భక్తి చేసుకుని ఉండవచ్చు. ఎంత భక్తి వాళ్ళు ముందు జీవితంలో చేసుకున్నారో మనకు తెలియదు. సో ఈ జన్మలో వాళ్ళు భక్తిలో మనకన్నా కూడా తర్వాత వచ్చిన సమయానుసారంగా మనకన్నా ముందు కూడా వెళ్ళిపోవచ్చు వాళ్ళు. సో మనం ఎప్పుడైనా సరే ఎవరైనా బాగా భక్తి చేసుకుంటే, హరినామాన్ని బాగా జపించి, నియమాల్ని బాగా పాటించి, భక్తులతో ఎంతో బాగా వ్యవహారం వారు ఎంతో బాగా చక్కగా వ్యవహరిస్తుంటే, భక్తి భగవంతుడికి సేవ సరిగ్గా చేసుకుంటే, గురువు గారి యొక్క ఆదేశాన్ని సరిగ్గా నిర్వహిస్తుంటే, వారందరినీ ఎప్పుడైనా మనం చాలా సన్మానించాలి. వాళ్ళు తక్కువ వయసు వాళ్ళైనా, ఎక్కువ వయసు వాళ్ళైనా, ఎక్కువ రోజుల నుంచి భక్తిలో ఉన్నా, తక్కువ రోజులు భక్తిలో ఉన్నా, వాళ్ళని మనం తప్పకుండా అర్థం చేసుకొని గుర్తించి, వీళ్ళు సరైన భక్తులుగా గుర్తించి వారిని మనం సన్మానించాలి. సో ఆ విషయాన్ని మనం చూడాలి. ఇక్కడ ప్రభుపాల్ వారు అంటున్నారు ఏమని, నాతోటి వారు కూడా కొంతమంది, అంటే ప్రభుపాల్ వారి సమానులైన కొంతమంది అయినా కూడా, అంటే చాలా రోజుల నుంచి భక్తి మార్గంలో ఉన్న వారు కూడా కొన్నిసార్లు సరిగ్గా జపం చేయకుండా కొన్ని అపరాధాలు చేసో ఏదో విధంగా వాళ్ళు ఆ జపం చేయకుండా పతనమైపోయారు. సో అందుకనే ఏదో చాలా రోజుల నుంచి మేము హరే కృష్ణ జపం చేస్తున్నామంటే సరిపోదు. మీరు జపం చేస్తున్నారు కరెక్టే, మీరు మరి 4 నియమాలు పాటిస్తూ జపం చేస్తున్నారు కరెక్టే, కానీ మీరు మరి భక్తులతో ఎలా వ్యవహరిస్తున్నారు అనే విషయం కూడా చాలా ముఖ్యమైనదన్నమాట. ఎప్పుడు ఇంకొకరి ముందు వాళ్ళని చిన్న చూపు చూసి వాళ్ళపైన ఎప్పుడు ఆధిపత్యం చలాయిస్తూ నేనే గొప్ప అనే గొప్ప విధంగా ఎప్పుడూ వ్యవహరిస్తూ ఉండడం అంటే అది మీరు గుర్తించవచ్చు. సో అది సరైన వ్యవహరణ కాదు అని. సో ఇక్కడ చైతన్య మహాప్రభు సనాతన గోస్వామికి ఏమన్నారంటే, శాస్త్రయుక్తి నహి జానే దృఢ శ్రద్ధవాన్ మధ్యమ అధికారి సేయి మహాభాగ్యవాన్. సో ఈ మధ్యమ అధికారి శాస్త్రయుక్తాలని అర్థం చేసుకుంటాడు, కానీ ఇంకా సంపూర్ణంగా ఆయన అంత ఎక్స్పర్ట్ కాదు. కానీ ఆయన విశ్వాసం హరినామం పైన మాత్రం చాలా దృఢంగా ఉంది. అటువంటి వాడు మహాభాగ్యవంతుడు, అతన్ని మధ్యమ అధికారిగా మనం గుర్తించవచ్చు అని. అంటే ఉత్తమ అధికారి స్థాయి ఏంటంటే ఇంకా పైన ఉంటుందన్నమాట. వాళ్ళు ఏంటంటే మీరు ఎటువంటి శాస్త్రాల్లో కూడా చాలా నిపుణులు, వాళ్ళకు దృఢంగా శ్రద్ధ అనేది ఎలాగో ఉంది, ఇంకా శాస్త్రాల్లో కూడా ఎంతో నిపుణులు అన్నమాట. వాళ్ళని ఎవరు శాస్త్రయుక్తంగా వారిని ఎప్పుడు ఓడించలేరు. మధ్యమ అధికారం ఉన్న వాళ్ళని మనం శాస్త్రయుక్తంగా వాళ్ళని ప్రశ్నలు అడిగితే వాళ్ళు సరిగ్గా కొన్ని విషయాల్లో సమాధానం చెప్పలేకపోవచ్చేమో, కానీ వాళ్ళకు హరినామం పైన దృఢ విశ్వాసం మాత్రం ఉంటుంది. అది మధ్యమ అధికారం అన్నమాట. సో ఇదన్నీ మధ్యమ, కనిష్ట, ఉత్తమ అంత బేసిస్ ఏంటి, ఒక ఫౌండేషన్. దేని ఆధారంగా మనము ఒకరు కనిష్ట, ఒకరు మధ్యమ, వృద్ధమ అని చెప్పవచ్చు. ఇంకోటి అంటే ముఖ్యమైన ఆధారం ఏంటంటే శ్రద్ధవాన్ జానహే భక్తి అధికారి ఉత్తమ, మధ్యమ, కనిష్ట, శ్రద్ధ అనుసారి. శ్రద్ధ అనుసారంగా కనిష్ట, మధ్యమ, ఉత్తమ స్థాయిలో భక్తులు ఉంటారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇదన్నమాట. సో ఇవన్నీ కొన్ని బేసిస్ అన్నమాట మనం అర్థం చేసుకోవడానికి. శ్రద్ధ, వాళ్ళకి ఎంత శ్రద్ధ ఉంది. సో ఈ విధంగా అంటే చాలా పాయింట్స్ ఉన్నాయి కదండి. శ్రద్ధ, ఎలా వాళ్ళు భక్తి చేసుకుంటున్నారు, దాని తర్వాత వాళ్ళ వ్యవహారం ఎలా ఉంది, భక్తులతో ఆచరణ ఎలా ఉంది, ఇవన్నీ చూసి మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. శ్రద్ధ శబ్దే విశ్వాసకహే సుదృఢ నిశ్చయ కృష్ణ భక్తి కైలే సర్వ కర్మకృతకై. అసలు శ్రద్ధ అంటే ఏంటంటే, నేను కృష్ణ భక్తి చేసుకుంటున్నానంటే ఇంకా మిగతా అన్ని ధర్మాలనే నేను పాటించేసిన, ఎందుకంటే ఇది సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని కృష్ణుడు అన్నాడు కదా. ఈ ఆదేశాన్ని ఎవరైతే సంపూర్ణంగా శ్రద్ధతో స్వీకరించి నేను కృష్ణుడికి శరణాగతుడిని అవుతున్నాను, నేను కృష్ణ భక్తి చేసుకుంటున్నాను కనుక ఇది ఉన్నతమైన ధర్మాన్ని నేను పాటిస్తున్నాను, ఇంకా వేరే ధర్మాల్ని పాటించే అవసరం నాకు లేదు అనే విషయాన్ని మనం సంపూర్ణంగా అర్థం చేసుకుంటే అది శ్రద్ధ అన్నమాట. అంటే దానిపై నమ్మకం కూడా ఉండాలి మనకి. ఆ నమ్మకంతోనే మనము భక్తి మార్గాన్ని అనుసరించి, అలా నమ్మకంతోనే మనము హరే కృష్ణ మహామంత్రాన్ని కూడా జపించాలని చెప్పారు. అలా హరే కృష్ణ మహామంత్రాన్ని మనం జపించడం అనేది దీంతో మన భక్తి స్టార్ట్ అవుతుంది. మన భక్తి స్టార్ట్ అయ్యేది ఎలా అంటే, సేవోన్ ముఖే జిహ్వాదౌ
స్వయమేవ స్ఫురత్యదః. సేవోన్ముఖే జీవాదం, మన ముఖం ద్వారా సేవ, మన సేవ అనేది భక్తిలో సేవ అనేది మన ముఖం ద్వారా స్టార్ట్ అవుతుంది. ఒకటి జపం అంటే హరే కృష్ణ మహామంత్ర ఉచ్చారణ మరియు ప్రసాదం స్వీకరించడం ద్వారా. అందుకనే ఫస్ట్ స్టెప్ ఇదనమాట, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది భక్తి. అందుకే ఎవరైనా హరే కృష్ణ మహామంత్రం జపం చేయడానికి కొంచెం వెనకాడుతుంటే మీరు ప్రసాదం తినిపించండి. అలా ప్రసాదం తిని ఒకరోజు హరే కృష్ణ మహామంత్రం జపం చేయడం స్టార్ట్ చేస్తారనమాట. ఎందుకంటే భక్తి ముఖం నుంచే స్టార్ట్ అవుతుంది, ప్రసాద సేవ మరియు హరినామ జపం ద్వారా. సో మళ్ళీ ఇది రాశారనమాట, ఉత్తమాధికారిని ఇలా గుర్తించడం. ఏ వ్యక్తి అయితే తను ఒకటే ఒక కార్యం, ఒకటే ఒక ధ్యేయం, ఒకటే ఒక లక్ష్యం ఏంటి, ఎలా ఈ కృష్ణ భావనామృతాన్ని సంపూర్ణ విశ్వవ్యాప్తంగా ఎలా ప్రచారం చేయాలి, ఎలా దీన్ని సంపూర్ణ విశ్వవ్యాప్తంగా దీన్ని వ్యాపింపజేయాలి అనే ఒకే ఉద్దేశంతో వాళ్ళు ఎల్లప్పుడూ కార్యాలు నిర్వహిస్తూ ఉంటారు. అతడిని మనం ఉత్తమాధికారిగా గుర్తించాలి అని ప్రభుపాద ద్వారా రాశారు ఇక్కడ. మరియు అటువంటి వారితో మనం సంపూర్ణంగా ఈ 6 ప్రీతి లక్ష్యాలని వ్యవహరించాలి. వారితో మనం ఇలా దదాతి ప్రతిగ్రహణాతి గుహ్యమఖ్యాతి ప్రచ్చతి భుంక్తే భుజయతే చేవ అనేది వాళ్ళతో చేయాలి అని, అలా విధంగా మనం సాంగత్యాన్ని వాళ్ళని స్వీకరించాలని, అలాంటి ఉత్తమాధికారి లాంటి వారిని మనము గురువుగా కూడా స్వీకరించాలి అనే విషయాన్ని కూడా గుర్తించాలి ఇక్కడ. ఇదన్నమాట. ఇప్పుడు గురువు అంటే ప్రతిసారి అది ఓన్లీ దీక్షా గురువే కాదండి. ప్రభుపాద వారు క్లియర్గా రాస్తారు, మనకు చేతామృతంలో కూడా వస్తుంది, ఇంకా ఎన్నో సందర్భాల్లో కూడా వస్తుంది, మన గౌడీయ వైష్ణవ పరంపర ప్రకారం కూడా అదే. గురువు అంటే దీక్షా గురువు మరియు శిక్షా గురువు ఇద్దరిని గురువు అని మనం పిలుస్తాం. సో మనం ఎప్పుడైనా గురువు గారిని స్వీకరించడం అంటే అలా దీక్షా గురువుని కానీ మీరు శిక్షా గురువుని కానీ స్వీకరించినప్పుడు అతను ఇలా మనకన్నా ఉన్నత స్థాయిలో ఉన్నవారిని మనం స్వీకరించాలి, ఇంకా ఉత్తమ అధికారి స్థాయిలో ఉన్న వారి దగ్గర నుంచి మనం దీక్ష తీసుకోవాలి అనే విషయాన్ని ఇక్కడ ఇచ్చారన్నమాట. సో అలా ఇక్కడ ఒక బ్రహ్మచారి ముఖ్యంగా వారు మొత్తం సేవలన్నీ చేసి భిక్షాటన చేసి వాళ్ళు కలెక్షన్ ఏదైతే చేసుకుంటారో అంతా కూడా మన గురువు గారికి సమర్పించాలి సేవకి అని కూడా రాశారనమాట. సో ఇప్పుడు శ్రీ రూపగోస్వామి స్వామి పాదు అంటున్నారనమాట. అందుకనే మనకు ఈ యొక్క యుక్తి బుద్ధిని ఉపయోగించాలి. మనం బుద్ధిని ఉపయోగించి మనం అర్థం చేసుకోవాలి ఎవరు కనిష్ట స్థాయిలో ఉన్నారు, ఎవరు మధ్యమ స్థాయిలో ఉన్నారు, ఉత్తమ స్థాయిలో ఎవరు ఉన్నారు, అలా గుర్తించుకొని భక్తివినోద్ ఠాకూర్ కూడా అంటారనమాట. అలా గుర్తించుకొని తద్వారా మనము ఉత్తమ స్థాయిలో ఉన్న భక్తుడి యొక్క సాంగత్యాన్ని స్వీకరించడానికి ప్రయత్నించాలి. ఎలా ఇంకొక ఉత్తమ అధికారి అనే వ్యక్తిని ఎలా గుర్తించడం అంటే ఇంకొక పాయింట్ ఉంది వాళ్ళది. ఏంటంటే వాళ్ళు ఎంతో పతితులైన వ్యక్తుల్ని కూడా, అంటే కర్మీలు ఎవరైతే అభక్తులు కాదో వాళ్ళని కూడా వాళ్ళు వైష్ణవులుగా మార్చగలరు, భక్తులుగా మార్చగలరు. ఎలా అయితే మన శ్రీల ప్రభుపాద వారు ఎంతోమంది పాశ్చాత్య దేశానికి వెళ్ళి కూడా ఎవ్వరు భక్తులు కాదు వాళ్ళందరినీ కూడా భక్తులుగా మార్చేశారు. అలా మనం గుర్తించవచ్చు ఎవరు ఉత్తమాధికారిని. అలా ఆయన శిష్యులు కూడా ఎంతోమంది ప్రచారం చేసి భక్తులుగా మారుస్తున్నారు ఈరోజు కూడా. సో అలా ఎంతోమంది ఎవరిని ఉత్తమాధికారిని మనం గుర్తించి అలాంటి వారిని మనము వాళ్ళ దగ్గర దీక్ష తీసుకోవాలి. సో అలా మనము సరైన ఉత్తమాధికారిని అలా మనం గుర్తించి వారి దగ్గర నుంచి మనము వారిని గురువుగా స్వీకరించాలి అని రాశారు. ఎందుకంటే ఒకవేళ మనము ఇంకా తక్కువ స్థాయిలో కనిష్ట లేకపోతే మధ్యమ స్థాయిలో కనిష్ట స్థాయిలో ఉన్న వారిని సంపూర్ణంగా ఇక్కడ కనిష్టాన్ని ఇవ్వలేదు, కానీ ఎవరైతే ఇంకా బాగా అంత ఉన్నతి చెందలేదో అని రాశారు. సో ఎవరైతే అంతగా ఉన్నతి చెందలేదో వారి దగ్గర మనము ఆదేశానుసారం మార్గదర్శనం తీసుకుంటే ఏం జరుగుతుందంటే వాళ్ళు కూడా ఇంకా అంత ఉన్నత స్థాయిలో లేరు కనుక మనం సరిగ్గా మార్గదర్శనం చేయలేరు. అందుకని మనము కొంచెం జాగ్రత్తగా చూసి ఎవరిని గురువుగాను స్వీకరించాలి, వాళ్ళని గురువుగా ఎవరైతే ఉత్తమ స్థాయిలో ఉన్నారో వాళ్ళని గురువుగా స్వీకరించాలని రాశారు. సో దీంతో ఈ యొక్క శ్లోకం గురించి చర్చ ముగుస్తుందండి. చాలా ధన్యవాదాలు. నేను కొంచెం స్పాట్లో సడన్గా తీసుకున్నాను 5 o'clock క్లాసు. మామూలుగా నేను 7 o'clock తీసుకుంటాను. నేనేమనుకున్నానంటే మనకు మొన్న క్లాస్ కూడా ఒకటి మిస్ అయింది. ఇంకోటి ఏంటంటే మళ్ళీ నాకు మళ్ళీ ఎప్పుడు క్లాస్ సమయంగా అప్పుడప్పుడు దొరకదు. సో ఈవినింగ్ టైమ్స్లో ఎప్పుడు వీలైతే అప్పుడు తీసుకుందాం అనుకుంటున్నాను నేను. నా ప్లాన్ ఏంటంటే ఇంకొక 3 క్లాసెస్లో ఈ ఉపదేశామృతాన్ని పూర్తి చేద్దాం అనుకుంటున్నాను. మేబీ వీలైతే రేపు ఎల్లుండి అంటే సండే మండే మళ్ళీ ఫ్రైడే ఈ 3 క్లాసెస్లో అది ప్లాన్. సో 7 o'clock రేపు కూడా వీలైతే 5 o'clock తీసుకోవడానికి ప్రయత్నిస్తాను, గ్యారంటీ ఇవ్వలేను. కానీ రేపు పొద్దున క్లాస్ ఉండదండి. నేను మళ్ళీ మెసేజ్ పెడతాను మన గ్రూప్లో, భాగవతం క్లాసు రేపు ఉండదు. ఎందుకంటే రేపు నాకు ఒక వేరే ఇస్కాన్ మందిరం నుంచి ఆహ్వానం వచ్చింది. వాళ్ళు చెప్పారు మనకు ఒక సేవ ఉంది అక్కడ క్లాస్ ఇచ్చే సేవ.
సో అందుకనే నేను రేపు తీసుకోలేను మార్నింగ్ భాగవతం క్లాసు. వీలైతే రేపు కూడా మనము ఈవినింగ్ భక్తి రస అది ఉపదేశామృతం తీసుకుంటాను. దీని తర్వాత మన నెక్స్ట్ వీక్లో అయిపోయిన తర్వాత తర్వాత మనం మేబీ కార్తీక మాసంలో భక్తి రసామృత సింధు స్టార్ట్ చేద్దామంట. సో ఇక్కడే నేను సెలవు తీసుకుంటాను. సో ఒకవేళ మీరు ఈ సమయం వీలవ్వకపోతే పర్వాలేదు, తర్వాత మీరు ఎప్పుడైనా వినొచ్చు కూడా. సో మనకి ఎలాగో ఎప్పుడు మనకి ఛానల్లో ఉంటుంది ఈ లెక్చర్స్ అన్నీ. సో నేను ఇక్కడే సెలవు తీసుకుంటాను మీ అందరికీ. చాలా చాలా ధన్యవాదాలు మీ అందరూ ఎంతో ఓపిక విన్నందుకు. శ్రీల ప్రభుపాదకి జై, ఉపదేశామృతం की जय, श्री रूप गोस्वामी पाद की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, निताय गौर चेतनाथ प्रेमानंदे हरि हरि बोल.